హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మినీ వ్లాగ్. ఈ మినీ వ్లాగ్లో అయితే నేను మీకు అత్యంత పెద్ద దేవాలయం అయితే చూపించబోతున్నాను. ఇది హంపీలోని విరూపాక్ష టెంపుల్. ఇక్కడ హంపీలో పూజలు అందుకుంటున్న ఏకైక దేవాలయం ఇదే అని చెప్పేసి అంటారు. ఎందుకంటే హిందూ ధర్మం ప్రకారం చిన్న డ్యామేజ్ ఉన్నా సరే ఆ టెంపుల్లో పూజలు అయితే చేయకూడదండి. హంపీలో చాలా టెంపుల్స్ ఉన్నాయి, కానీ ప్రతి టెంపుల్కి చిన్న చిన్న డ్యామేజెస్ అయితే ధ్వంసం చేసేసి అట్లా చిన్న చిన్న డ్యామేజెస్ అయితే ఉన్నాయి. అందుకనే అక్కడెక్కడ పూజలు అయితే చేయరు. ఈ విరూపాక్ష టెంపుల్లో మాత్రం పూజలు చేస్తూ ఉంటారు. ఈ విరూపాక్ష టెంపుల్లో మనకి శివుడు కొలువు తీరి ఉన్నాడండి. ఇక్కడ శివయ్య అయితే పూజలు అందుకుంటూ ఉంటారు. ఇది చాలా పెద్ద టెంపుల్ అండి. ఇప్పుడు చూడండి, మనం ఈ గోపురం నుంచి ఎంటర్ అయ్యి లోపలికి వచ్చాము. లోపలికి వచ్చిన తర్వాత పెద్ద కారిడార్ ఉంది. ఆ తర్వాత ఇంకో గోపురం ఎంట్రన్స్ ఉంది. ఆ గోపురం నుంచి మనం లోపలికి వస్తే అప్పుడు మనం మెయిన్ టెంపుల్లోకి వెళ్ళగలము. అసలు ఈ టెంపుల్ని చూస్తే అసలు కళ్ళకి పండగ అన్నట్టుగా ఉంటుందండి. అంత పెద్ద టెంపుల్ ఇది. అసలు ఇక్కడ చూడండి, అందరూ పరుగులు తీస్తూ వెళ్తున్నారు. మేము ఇక్కడ ఏముందా అనుకొని వెళ్ళాము. ఇక్కడ తీరా చూస్తే ఏనుగు అయితే ఉందండి. యాక్చువల్గా ఈ ఏనుగుని అవుట్ సైడ్ పెడతారనుకుంటా, మరి ఎందుకో లోపలైతే ఉంచేశారు. ఇట్లాగా మనకి గ్రిల్స్ వేసి ఇందులోంచి అయితే ఏనుగుని అందరూ చూస్తూ ఉన్నారు. ఆ తర్వాత ఇటు మనము ఈ క్యూ లైన్లోకి వచ్చేస్తే ఈ క్యూ లైన్ల గుండా లోపలికి వెళ్ళి స్వామివారిని అయితే దర్శించుకోవచ్చండి. లోపలైతే టెంపుల్లో కెమెరా నాట్ అలౌడ్. అవుట్ సైడ్ మాత్రం ఎంతైనా షూట్ చేసుకోవచ్చు. కానీ టెంపుల్ ఆర్కిటెక్చర్ మాత్రం చాలా చాలా బాగుందండి. ఇక్కడ బయట చిన్న చిన్న ఉపాలయాలు కూడా ఉంటాయి కదా, అక్కడ మాత్రం నేను స్వామివార్లని కొంచెం షూట్ చేశాను. మీకు ఇందాక చూపించింది బ్రహ్మసూత్ర శివలింగం అండి. అందరూ దర్శనం చేసుకోండి. ఇక్కడ ఇంకొక ఎఫెక్ట్ ఉంది, ఇదే పిన్ హోల్ కెమెరా ఎఫెక్ట్ అనమాట. ఇందులోంచి చూస్తే మనకు గుడి గోపురము ఇలాగా ఉల్టాగా కనిపిస్తూ ఉంటుంది. అప్పట్లోనే ఆ పిన్ హోల్ కెమెరా ఎఫెక్ట్ అనేది ఉంది అంటే చాలా గ్రేట్ అనిపించింది. అలాగే ఇక్కడ చుట్టూతా కూడా అసలు ప్రతీది ఆర్కిటెక్చర్కి సంబంధించింది ఎంత బాగున్నాయంటే ఆ పిల్లర్స్ చూడండి. ఆ పిల్లర్స్ మీద అసలు అంత మైన్యూట్ థింగ్స్ అలా చెక్కారు అంటే అప్పటి శిల్పుల్ని మెచ్చుకోకుండా ఉండలేము. అంత బాగుంది. ఈ టెంపుల్ గురించి ఎంత చెప్పినా తక్కువే అని అనిపించిద్దండి. అంత బాగుంది ఈ టెంపుల్ అయితే. ఈ టెంపుల్ బ్యాక్ సైడ్కి వచ్చేసేటప్పటికి ఒక పెద్ద కోనేరు ఉంది. ఆ కోనేరులో వాటర్ చూసారు ఎంత ఫ్రెష్గా ఉందో. టెంపుల్ మనకి గోపురం కూడా ఈ దీంట్లో మంచిగా రిఫ్లెక్ట్ అవుతూ ఉందన్నమాట. ఇక్కడ కోతులు అయితే చాలా ఉన్నాయి. చేతిలో థింగ్స్ అయితే ఏమీ పెట్టుకోకుండా వెళ్ళడమే మంచిదండి. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే